ఫోన్ చూస్తుందా? నాకు పుస్తకాలు ఇవ్వనని కంకణం కట్టుకుందన్నమాట. నువ్వు చదవక నన్ను చదవనివ్వక ఏం చదిద్దాం అనుకుంటున్నావే? నిషమ్మ 11 అయిపోయింది. అయితే నేనేం చేయను? మార్నింగ్ తీసుకో. ఇంట్లో నాకు పనులుంటాయి కదా. అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. ఇప్పుడు మీరు చదువుతున్నారా? ఇలా అడుగుతుందేంటి? ఇది ఫోన్ చూసినట్టుంది. చదువుతున్నాను. నేను సవ్యసాచి టైప్. ఒకేసారి 2 పనులు చేయగలను. ఫోను చూడగలను, చదువుకోగలను. నువ్వు వెళ్ళు. వెళ్ళమంటుంటే నా దగ్గర దీని వేషాలు. అయిపోయిందే. ఛా, ఏ నిషమ్మ పుస్తకాలు ఇస్తుందో ఇవ్వదో. పడుకుంది. ఇప్పుడు తీసుకెళ్లి చదువుకుందాం. జామంతి బార్ ఎగ్జామ్ రాయకూడదు, రాసిన పాస్ అవ్వకూడదు, ఫెయిల్ అయిపోవాలి. అది అసలు లాయరే కాకూడదు. మా ఇంటి పని మనిషి అదెలా లాయర్ అవుతుంది? నేను లాయర్ అవ్వాలి. నేనే లాయర్ అవుతా. నిషమ్మ, నీ కలవరింపులో కూడా నేనున్నానంటే నేనంటే నువ్వు ఎంత భయపడుతున్నావో అర్థమవుతుంది. కోరే దాంట్లో నిజాయితీ ఉండాలి. ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరేది ఎప్పటికీ జరగదు. ఇంట్లో పనంతా చేస్తుంది. ఈ అర్ధరాత్రి పూట ఇలా చదువుకుంటుంది. నా భార్య ఎంత కష్టపడుతుంటే భర్తగా నేనేం చేయాలి? తన శ్రద్ధ చదువు మీదే కలిగేలా, ఆ నిద్ర ఆవిరయ్యేలా చేయొద్దు. చేస్తాను. నిద్ర వచ్చేస్తుంది. చదవాలి. మళ్ళీ రేపు బుక్స్ ఇవ్వడానికి కూడా నిషా ఇలాగే చేస్తుంది. ఈ సమయాన్ని నేను ఉపయోగించుకోవాల్సిందే. ఈ నిద్ర ఆగట్లేదే. ఏం చేయాలి? నిద్రని తరిమి కొట్టాలంటే ఈ ప్రేమ్ చేసిన స్పెషల్ చాయ్ తాగాల్సిందే. నిద్ర హుష్కాకి అని ఎగిరిపోతుంది. చక్కగా చదివేయచ్చు. చూస్తావేంటి? తాగు. ఏంటి బాబు గారు, మీరు నాకు టీ తీసుకురావడం ఏంటి? ఎవరైనా చూస్తే? ముందు ఎవరన్నా చూస్తారు, ఏదన్నా అంటారు అన్న భయాన్ని పక్కన పెట్టేసే. అది కాదు బాబు, మీరు నాకు ఏ నువ్విలాంటివి నాకెన్ని చేయలేదు. నేను వేరు, నేను చెయ్యొచ్చు. నన్ను వేరేలా చూడకు. ఇద్దరం వేరు కాదని కాస్త గుర్తించు. ప్రేమ్ బాబు, నేనింత చెప్తున్నా ఇంకా ఏంటి చా? కాబోయే లాయర్వి.
ఆల్రెడీ అయిన లాయర్ టీ ఇస్తే తప్పేంటి? కోఆపరేట్ చేస్తే నేరం ఏంటి? మా నాన్నే నీకు టీచింగ్ ఇవ్వమని చెప్పారు కదా. ఇది అందులో భాగమే. నా అర్ధ భాగానికి నేను చేస్తున్నాను అనుకో. ఏమన్నారు బాబు? నీకు వినపడలేదా? ఆ, ఏదో అన్నారు. అంతేలే, ఏదో వాగుతున్నానులే గాని చల్లారిపోతుంది. తాగు తాగు. థ్యాంక్స్ బాబు. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? అది అలా వచ్చేస్తుంది ప్రేమ్ బాబు. రావాల్సింది మాత్రం రాదు. మళ్ళీ ఏదో అన్నారు. నీకేదైనా రానిదుంటే చెప్పు అని అంటున్నాను. మీకు నిద్ర వస్తే పడుకోండి బాబు. పర్లేదు, ఉంటాను. బాబు, మీరు ఇలా చూస్తూ ఉంటే నేను చదవలేను. అంటే ఎలా ఫీల్ అవుతున్నావు చా? మీరిప్పుడు టీ నాకు చదువుకోవడానికి ఇచ్చారా, మీతో డిస్కషన్ చేయడానికి ఇచ్చారా? ఓహో, ఇచ్చింది ఫీల్ అవుతున్నావా? అది కాదులే కానీ నేను చదువుకోవాలి బాబు. మీరు వెళ్ళండి. ఏమి అనలే, నువ్వు చదువుకో. వింటున్నా బాబు. సరే, ఇంకొక లాస్ట్ ప్రశ్న. సివిల్ రాంగ్కి క్రిమినల్ అఫెన్స్కి తేడా ఏంటి? సివిల్ రాంగ్ అంటే అది చామ్, ఏంటి? లేదు లేదు బాబు, నిద్రపోలేదు, వింటున్నాను. అవునా? అవును. ఇప్పుడు అడగండి. సరే, చామ్, ఏంటి చామ్? ఏం చేసినా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను బాబు. కళ్ళు మూసుకుపోతున్నాయి. ఉదయం నుంచి చదువుతూనే ఉన్నావు కదా. అందుకేనేమో. కాసేపు బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది బాబు.